ప్రకటన సాహితీవేత్తలకు, కళాకారులకు, వివిధ రంగాలలో అనుభవజ్ఞులైన వారికి ఆహ్వానం. అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక సమితి, చెన్నై, చరవాణి 9800834992. సాహితీవేత్తలు, సైంటిస్టులు, డాక్టర్లు, లాయర్లు, పోలీసు, సైనిక విభాగాలకు చెందినవారు, కళాకారులు, సంగీత కళాకారులు, మిమిక్రీ కళాకారులు, చిత్రకారులు, ఇలా ఎవరైనా, ఏ రంగానికి చెందినవారైనా మీ అనుభవాలను లేక ప్రజలకు ఉపయోగపడే సలహాలను, కళాకారులైతే వారి కళా ప్రదర్శనతో, రాజకీయాలకు సంబంధం లేని విషయాలతో 40 నుండి 60 నిమిషాల నిడివితో వీడియో రికార్డు చేసి మాకు పంపించినట్లయితే మేము ప్రతి నెల 2వ శనివారం అమరజీవి యూట్యూబ్ ఛానల్లో ప్రసారం చేయగలము. మేము చేసే ఈ ప్రయత్నం సమాజ శ్రేయస్సుకి తోడ్పాటు అందిస్తూ అవకాశాలు పొందలేని కళాకారులకు ఒక వేదిక కల్పించే ఉద్దేశ్యంతో ఈ విధంగా రూపకల్పన చేశాము. ఆసక్తి ఉన్నవారు 9800834992 అనే నంబరుకు సంప్రదించండి లేదా amarajv2017@gmail.comకి ఈమెయిల్ ద్వారా మీ వివరాలు తెలియజేస్తే మేమే సంప్రదిస్తాము. ప్రకటన శ్రీమతి మాలతి చందూర్ నవల సిద్ధాంత వ్యాసం. అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక సమితి, చెన్నై మరియు బనారస్ హిందూ విశ్వవిద్యాలయం తెలుగు శాఖ, వారణాసి సంయుక్తంగా ప్రతి సంవత్సరం నిర్వహించే శ్రీమతి మాలతి చందూర్ రచించిన నవలలలో ఒక నవలను తీసుకుని దానిపై పరిశోధనాత్మక సిద్ధాంత వ్యాసాలను ఆహ్వానిస్తున్నారు. ఉత్తమ పరిశోధనాత్మక వ్యాసానికి 25,000 రూపాయలు బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది. ఉత్తమ పరిశోధనాత్మక వ్యాసానికి 25,000 రూపాయలు బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది. సీనియర్స్, జూనియర్స్ అని 2 వర్గాలు, అంటే 35 సంవత్సరాల వయసులోపు వాళ్ళు జూనియర్స్గా, 35 సంవత్సరాల వయసు పైన గలవారు సీనియర్స్గా పరిగణించబడతారు. 2 విభాగాల వారికి 25,000 రూపాయల చొప్పున బహుమతులు ఉంటాయి. అంటే సీనియర్స్లో ఒకరికి, జూనియర్స్లో ఒకరికి ఉత్తమ వ్యాసానికి బహుమతి ప్రకటించబడుతుంది. అందువల్ల ఈ పోటీలో పాల్గొనే పరిశోధకులు తమ సరి అయిన వయస్సును తెలియజేయవలసి ఉంటుంది. పరిశోధించవలసిన నవల పేరు సద్యోగం. వ్యాసాలు చేరవలసిన ఆఖరు తేదీ జూన్ 30, 2024. వ్యాసాలు చేరవలసిన ఆఖరు తేదీ జూన్ 30, 2024. వ్యాసాలు పంపించవలసిన చిరునామా ఆచార్య బూదాటి వెంకటేశ్వరులు, తెలుగు శాఖ, బనారస్ హిందూ విశ్వవిద్యాలయం, వారణాసి, ఉత్తరప్రదేశ్, ఇండియా. వ్యాసాలు పంపించవలసిన చిరునామా ఆచార్య బూదాటి వెంకటేశ్వరులు, తెలుగు శాఖ, బనారస్ హిందూ విశ్వవిద్యాలయం, వారణాసి, ఉత్తరప్రదేశ్, ఇండియా. పిన్ కోడ్ 221-005. పుస్తకం లభించు చోటు క్వాలిటీ పబ్లిషర్స్, రామమందిరం వీధి, విజయవాడ 520002. సెల్ నంబరు 9848441560.
అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక సమితి చెన్నై వారు నిర్వహిస్తున్న నెల నెల వెన్నెల కార్యక్రమంలో భాగంగా నా మారిషస్ యాత్ర అనుభవాన్ని హిందూ మహాసముద్రంలో తెలుగువాణి అనే శీర్షికలో మీ అందరికీ వినిపించాలని మనసారా ఆశిస్తున్నాను. దీనికి ముందుగా మనం నెల నెల వెన్నెలకి సంబంధించి మనం ఈ డిసెంబర్ నెలలో స్మరించుకునే ముగ్గురు త్రిమూర్తుల్ని మనసారా స్మరించుకుని ఆ తర్వాత కార్యక్రమంలో అడుగు పెడదాం. అందులో మనం మొట్టమొదటిగా స్మరించేది మనందరికీ ఆరాధ్యనీయుడు, మనకేమిటి యావత్ తెలుగు జాతికి ఆరాధ్యనీయుడు. ఆ మాటకొస్తే భారతీయులందరికీ గర్వకారకుడైన అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. పొట్టి శ్రీరాములు గారు ఆంధ్రుల కోసం నిరాహార దీక్ష చేసి తెలుగువారి ఆత్మగౌరవం కోసం, తెలుగువారికి ఒక ప్రత్యేక పాలనాధికారం కోసం తన జీవితాన్ని అర్పించిన దివ్య ఘట్టం పొట్టి శ్రీరాములు గారి జీవన ప్రయాణం. 1952 అక్టోబర్ 19వ తేదీన ఆయన నిరాహార దీక్ష ఆరంభించి 1952 డిసెంబర్ 15వ తేదీన 58 రోజుల కఠోర నిరాహార దీక్షలో ఆయన జీవితాన్ని బలిదానం చేసిన తర్వాత ఆంధ్రులకి ఒక రాష్ట్రం అనేది లభించింది. అందుకని మనం పొట్టి శ్రీరాములు గారిని హృదయపూర్వకంగా స్మరించుకుందాం. అలాగే మరొక సుప్రసిద్ధులు, తెలుగు వారందరికీ కూడా గర్వకారకులు, తెలుగు చిత్రకళకి, తెలుగు సినీ జగత్తుకి ఆరాధ్యనీయులైన బాపు గారు. మనం ఆయన్ని సత్యరాజు లక్ష్మీనారాయణ గారు. ఆయన జన్మించినది కూడా డిసెంబర్ 15వ తేదీ. తెలుగు అక్షరానికి ఒక కొత్త మెరుపుని, కొత్త అందాన్ని ఇచ్చిన మహనీయుడు బాపు. ఆ బాపు గారిని కూడా మనం హృదయపూర్వకంగా స్మరించుకుందాం. ఈ ఇద్దరితో పాటు మనం ఒక ముఖ్య వ్యక్తిని స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన వైఎస్ శాస్త్రి గారు, ఎర్రమిల్లి సుబ్రహ్మణ్య శాస్త్రి. నిజానికి ఈ పేరుకి ఇంతటి గొప్పతనం ఎందుకుంది అని అంటే, శ్రీరాములు గారి నిరాహార దీక్షలో భాగస్వామ్యం చేసుకుని శ్రీరాములు గారి దీక్షాకాలం అంతా అలా ఆయనకి అనుచరుడిగా కొనసాగుతూ శ్రీరాములు గారి నిరాహార దీక్ష చేసిన స్థలాన్ని తెలుగు వాళ్ళకి ప్రాతస్మరణీయ మందిరంగా, ఒక దివ్యస్థలిగా అందించడానికి తన జీవితాంతం కృషి చేసిన మహనీయులు వైఎస్ శాస్త్రి గారు. అందుకని ఈ ముగ్గురు మహనీయుల్ని మనం మనసారా స్మరించుకోవడం మనందరి కర్తవ్యం. ఆ స్మరణ చేస్తూ మనం మన కార్యక్రమంలోకి అడుగు పెడదాం. అందరికీ మరొక మారు స్వాగతిస్తున్నాను. హిందూ మహాసముద్రంలో తెలుగువాణి ఈ కార్యక్రమం. హిందూ మహాసముద్రంలో ఆ దివ్య స్థలిని దర్శిద్దాం. హిందూ మహాసముద్రం గురించి అందరూ వినే ఉంటారు. ప్రపంచంలోని పెద్ద సముద్రాలలో కల్లా పెద్ద సముద్రం అది. సముద్రాల వరుస సంఖ్యలో ఆలోచిస్తే అది 3వ పెద్ద సముద్రం. ఆసియా ఖండాన్ని, ఆఫ్రికా ఖండాన్ని, ఆస్ట్రేలియా ఖండాన్ని కూడా కలుపుకుంటూ ఆవరించిన మహాసముద్రం అన్నమాట. గరిష్ట లోతు దాదాపు 10,000 అడుగులుందిట. విస్తీర్ణం గురించి మాట్లాడవలసి వస్తే కొన్ని లక్షల కిలోమీటర్ల పరిధి విస్తరించిన మహాసముద్రం హిందూ మహాసముద్రం. ఆ హిందూ మహాసముద్రంలో ఒక చిన్న దేశం, చాలా చిన్న దేశం మారిషస్. 4 వైపులా హిందూ మహాసముద్రం ఆవరించి ఉన్న చిన్న దేశం మారిషస్. ఎందుకు ఈ చిన్న దేశం గురించి మనం ఈ రోజు ఇంత పెద్దగా చెప్పుకుంటున్నాము అనంటే, ఏ తెలుగు భాష మన జీవ భాషో, ఏ తెలుగు భాష మన మాతృభాషో, ఏ తెలుగు భాషకి వారసులమని మనం గర్వంగా చెప్పుకుంటామో, ఆ తెలుగు వాణిని దేవభాషగా భావించే దివ్య స్థలి మారిషస్ దేశం. అంటే తెలుగు మాటని ఒక భగవంతుడి మాటగా భావించే దివ్య స్థలి మారిషస్ దేశం. కొన్ని వందల ఏళ్ల క్రిందట ఈ దేశం నుంచి అనేక కారణాల చేత తరలి వెళ్లిపోయిన ఆ జీవన ప్రయాణంలోంచి ఆ వ్యక్తులు, ఆ భాషా ప్రేమికులు, ఆ తెలుగు భాషా ప్రేమికులు తెలుగుని తమతో ఉంచుకున్నారు. తమతో తమ జీవన ప్రయాణం అంతా తెలుగుతోనే నడుస్తూ ఉంటారు. తెలుగుని ఎంత ప్రేమిస్తారు అనంటే, తెలుగు మాట వినడం అనంటే వాళ్ళ జీవితంలో ఒక భగవంతుడికి సంబంధించిన ఒక శ్లోకం వినడం అన్నమాట, లేకపోతే ఒక సుప్రభాతం వినడం అన్నమాట. అంత ఇష్టపడే ఆ మారిషస్ దేశాన్ని చూడాలని, అక్కడ తెలుగువాడిని స్వయంగా చూడాలని, మన తెలుగువాడిని అక్కడ వినిపించాలని,
వినిపిస్తూ తెలుగు భాషామ తల్లికి ఆవిడ దివ్యమంగళ స్వరూపాన్ని నేను దర్శిస్తూ అక్కడ ఉన్న వారందరి చేత దర్శింపచేయాలని ఎన్నో రోజులుగా అనుకుంటున్నా. దాదాపు ఇది నాకు ఒక 12 ఏళ్ల స్వప్నం లాంటిది. 12 ఏళ్ల క్రితం సంజీవ నరసింహ అప్పడు అని తెలుగు భాషా ప్రేమికుడు, ఆయన ప్రపంచం అందరికీ తెలిసిన తెలుగు భాష ప్రేమికుడు. ఆ సంజీవ నరసింహ అప్పడు లండన్ లో కార్యక్రమం చేయడానికి నేను లండన్ వెళ్ళాను. అదే కార్యక్రమంలో పాల్గొనడానికి సంజీవ నరసింహప్పడు కూడా మారిషస్ దేశం నుంచి వచ్చాడు. ఈ 2012వ సంవత్సరంలో మేమిద్దరం లండన్ లో కలిసినప్పుడు బ్రిటిష్ లైబ్రరీలో కలిసినప్పుడు ఆయన మారిషస్ దేశం గురించి చెప్పి ఒకనాడు ఎప్పుడైనా మా మారిషస్ దేశం రండి అని అడిగారు. దానికి దాదాపు ఒక 12 ఏళ్లు పట్టింది. 12 ఏళ్ల తర్వాత మారిషస్ లో ఉండే ఆంధ్ర సంఘం ఏదైతే ఉందో వాళ్ళు అలా ఏర్పాటు చేసుకున్నారు తెలుగు భాషా ప్రేమికులు. ఆ సంఘానికి అధ్యక్షుడైన డాక్టర్ నారాయణ స్వామి సన్యాసి గారు ఈ తెలుగు భాషా దినోత్సవం అంటే ఆగస్టు 29 గిడుగు రామూర్తి గారి పుట్టినరోజు, ఆ రోజున మారిషస్ వచ్చి ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని తెలుగు భాషని అందరికీ అందించి అందరితోనూ ప్రేమించే అంటే తెలుగుని ప్రేమించే అందరితోనూ కలిసి కొద్ది రోజులు గడపమని ఆహ్వానించినప్పుడు హైదరాబాద్ మీదుగా బొంబాయి బయలుదేరాను. బొంబాయి నుంచి విమానంలో మారిషస్ బయలుదేరాను. అదొక అద్భుతమైన స్థలి, ఒక ప్రకృతి అది హృదయం నిండారబోసిన అద్భుతమైన స్థలి. దాని గురించి మాటల్లో మనం ఎన్ని మాటలు చెప్పుకున్నా తక్కువే, కానీ మాటల్లో చెప్పడానికి తెలుగు భాషా ప్రేమని వెల్లడించడానికి నా వంతుగా ప్రయత్నం చేస్తాను. గురించి ముందే చెప్పేస్తే మనం చెప్పుకునే కథలో పట్టు తగ్గిపోతుందేమో, కానీ చెప్పాలి. అది ఎంత అందమైన ప్రకృతి ఉంది దేశం అంటే ఎటు చూసినా సరే పరవశించిపోయే ప్రకృతి కనిపిస్తుంది. ముఖ్యంగా ఆకాశంలో మేఘాలు అవి భూమిని తాగుతున్నాయా అన్నట్టుంటాయి. నీలి మేఘాల్లోంచి మళ్ళీ తెల్లటి ఆకాశం కనిపిస్తుంది. చుట్టూ పచ్చని ప్రకృతి, దూరంగా ఉండే కొండల వరస, నీలి సముద్రం, హిందూ మహాసముద్రం. అబ్బో అది ఆ దృశ్యాలే అంత మన పరవశింపజేసేస్తాయన్నమాట. దారంతా పరవశింపజేస్తుంది. సూర్యాస్తమయం, సూర్యోదయం, సముద్రం మధ్య నడుస్తుండేది, సాయంకాలాలు, తెల్లవారి ఉదయంలో కనిపిస్తున్న దృశ్యం. మారిషస్ లో అడుగు పెట్టడమే ఒక గొప్ప అది ఎలా చెప్పాలి అని అంటే హృదయం విచ్చుకుంటుంది అనమాట. ఆ విచ్చుకునే దృశ్యాన్ని చూడడమే నేను మారిషస్ ఆవేళ ఉదయం అడుగు పెట్టాను మారిషస్ లో. మారిషస్ నిజానికి భారతదేశానికి చాలా మంచి మిత్ర దేశం. అంటే భారతదేశం తాలూకు భావజాలం అంతా కూడా మారిషస్ లో కనిపిస్తుంది. స్వరూపం, ఆలోచనలు, పద్ధతులు, జీవన విధానం చాలా కనిపిస్తాయి. అందుకని భారతదేశానికి చాలా మిత్రదేశం అవడం వల్ల మారిషస్ కి మనకి వీసా పట్టింపు లేదు. వీసా ఆన్ అరైవల్, అక్కడికి అడుగు పెట్టగానే వీసా. తర్వాత అయితే మారిషస్ లో ప్రకృతికి సంబంధించిన జీవులు ఎవరికి కూడా హాని చేయకుండా జాగ్రత్తగా ఉంటాను అనే ఒక హామీ మనం ఇవ్వాలి. అది చాలా ముఖ్యం మారిషస్ లో. అందుకని వీసా ఆన్ అరైవల్, ఆ ప్రకృతికి నాశనం చేయం, ప్రకృతికి కష్టం కలిగించం అనుకునేది. ముఖ్యంగా అక్కడ ఉండే ఆ పక్షి జాతులకి కష్టం కలిగించం, వాటికి ఏ రకమైన ప్రమాదం చెయ్యం అనుకునే హామీ పత్రం ఇవన్నీ ఇచ్చిన తర్వాత నేను మారిషస్ విమానాశ్రయం నుంచి మారిషస్ చూడడానికి లోపలికి అడుగు పెట్టాను. మారిషస్ లోకి అడుగు పెట్టగానే సాధారణంగా ఉన్న విమానాశ్రయాల్లో మనకి బాగా తెలుసున్న వాళ్ళు ఎవరైనా వచ్చి, బంధువులు వచ్చి మనం పిలుస్తారు, వాడు మనం ఎక్కడున్నామో వెతుకుతారు. కానీ మారిషస్ లో నాకు లభించిన ప్రేమ అది మాటల్లో చెప్పలేను. చాలా అనిర్వచనీయమైన ప్రేమ అనమాట మారిషస్ లో నాకు లభించింది. మారిషస్ లోకి అడుగు పెట్టగానే ఆ సంజీవ నరసింహప్పడు గారు, అలాగే అక్కడ ఉండే తెలుగు సంఘం ముఖ్యుడైన ఆత్మారమణ గారు, అలాగే లచ్చయ్య గారు, వీళ్ళందరూ నన్ను ఎలా పిలిచారు అని అంటే నాకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. మనం చెప్పుకుంటాం కదా, పూర్ణ కుంభంతో స్వాగతం ఇవ్వడం పెద్ద పెద్ద వాళ్ళకి, గొప్ప గొప్ప వాళ్ళకి ఇస్తారని. కానీ వాడికి నేను గొప్పవాడిని కాదు, పెద్దవాడిని కాదు. వాడు నేను కేవలం తెలుగు భాషా ప్రేమికుడిని మాత్రమే, తెలుగు సరస్వతికి సేవకుడిని మాత్రమే. అందుకనో ఎందుకో అమ్మ ఆశీర్వచనంతో వాళ్ళు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. వేదమంత్రాల సాక్షిగా పూర్ణకుంభ స్వాగతం లభించిన తర్వాత నాకు వాళ్ళు ఒక శాలువా కప్పి నెత్తిన అక్షింతలు జల్లి అందరూ చూస్తూ ఉండగా, అంటే విమానాశ్రయంలో పట్టింపులు లేకుండా ముందే అడిగినట్టున్నారు. ఆ పర్మిషన్ అడగడం వల్లనో ఏమో లోపలికి వచ్చిన తర్వాత చాలా సంతోషంగా నన్ను మారిషస్ స్వాగతించింది. నాకు కూడా అనిపించింది
తెలుగు తల్లి నన్ను మనసారా అభినందిస్తూ మారిషస్ లోకి నా తెలుగు భాషా ప్రేమని అమ్మ ఆశీర్వదించిందేమో అనిపించింది. అలా నేను అడుగు పెట్టాను. ఎదురుకుండా మనకి మారిషస్ లోని పోర్ట్ లూయిస్ అనే మారిషస్ రాజధాని, దానికి అదే విమానాశ్రయం కూడాను ఆ మహానగరం ఎదురుకుండా కనిపిస్తుంది. మారిషస్ లో అడుగు పెట్టగానే సంజీవ నరసింహప్పడు గారు తన కారులో నన్ను తీసుకుని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి తీసుకెళ్లారు. అది పెద్ద విగ్రహం, చాలా చాలా పెద్ద విగ్రహం. బహుశా నేను అనుకోవడం వెంకటేశ్వర స్వామికి అంత పెద్ద విగ్రహం ఒక మారిషస్ దేశంలోనే ఉందేమో. అక్కడికి తీసుకెళ్లి శ్రీ వెంకటేశ్వరుడి యొక్క ఆశీర్వచనాలని అందింపచేశారు నరసింహప్పడు. అక్కడే నారాయణ స్వామి సన్యాసి గారు వాళ్ళ కుటుంబంలో వాళ్ళ చెల్లెలు గారికో ఎవరికో చాలా పుట్టినరోజు అనుకుంటాను. ఆ రోజు ఆ కార్యక్రమం జరుగుతుంటే నారాయణ స్వామి సన్యాసి గారు కూడా నన్ను అక్కడికి వచ్చారు. వాళ్ళు కూడా నన్ను చూసి చాలా ఆనందించారు. ఆనందించి మారిషస్ కి స్వాగతించారు నారాయణ స్వామి సన్యాసి. మేము మళ్ళా మారిషస్ లో నా ప్రయాణం, మొదటి రోజు ప్రయాణం ఆరంభమైంది. ముందే చెప్పాను కదా, చాలా అందంగా ఉంటుంది. నడుస్తున్న దారంతా కూడా నా మనసు ప్రవశిస్తూనే ఉంది. మనం ఎటు చూసినా సరే ప్రకృతి తాలూకు అందాలు మారిషస్ అంతా కనిపిస్తుంటాయి. నడుస్తున్న దారంతా కూడా మనం ఆగిపోయి దిగి నడుద్దామా అనిపిస్తుంది అనమాట. ఎటు చూసిన మేఘాలు, ఎంత కాంతితో కూడా ఉండే మేఘాలు. అంటే బహుశా నేను అనుకోవడం ఏమిటి అని అంటే, ఆ హిందూ మహాసముద్రంలో ఒకటి ఉండడం, ఒకటి భూమధ్య రేఖకి ఆ ప్రాంతంలో ఉండడం ఒకటి. మనం అంటాం కదా మేరో దక్షిణ దిగ్భాగే అని మనం చదువుతాం సంకల్పంలో. అది మేరో ఉత్తర దిగ్భాగం, అది ఉత్తరంలో ఉంది మేరు పర్వతానికి. అలా ఉండడం వల్ల కొంత అదే రకరకాల కారణాల చేత ఆ మారిషస్ తాలూకు ప్రకృతి అంత పరవశించి ఉంది అనుకుంటున్నాను. సరే, ఆ దృశ్యాలన్నీ చూపిస్తున్నప్పుడు ఒక కొండల వరుస కనిపిస్తుంది. దూరం నుంచి చూస్తే ఆ కొండల వరుసలో హనుమంతుడు అలా చూస్తున్నట్టుగా, అంటే భుజాన్ని ఒక గద పెట్టుకుని హనుమంతుడు అలా చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఆంజనేయ స్వామి దర్శనం అయింది అనిపించింది నాకు దూరం నుంచి చూస్తున్నప్పుడు. ఆ కొండల దగ్గరికి తీసుకెళ్లారు నరసింహప్పడు గారు. బలి కొండలు అనుకోండి, చాలా బాగా ఉంటుంది కొండల వరుస. ఆ కొండల పక్క నుంచి ఒక మేఘాల తాలూకు వరుస కూడా కనిపిస్తుంది. ఆ కిందకిను చాలా కిందకి ఒక లోయ లాంటిది కనిపిస్తుంది. ఆయన నాకు ఒక మంచి కథ చెప్పాడు. ఏం కథ అంటే, మనం అలాంటి కథలు అలాంటి సందర్భంలో వింటే ఆ కథలు ఎంత వాస్తవం మనకు అర్థమవుతాయి. అలాంటి ఒక అందమైన కథ ఏమిటి అని అంటే, పైన ఈ కొండల మీద దేవకన్యలు ఉన్నారట. ఒక కుర్రాడు రోజు కింద నుంచి పాలు పితికి పట్టుకొస్తున్నట్ట. ఆ కొండలెక్కి కింద నుంచి లోయలోంచి అలా నడిచొచ్చి పైకి వచ్చి ఆ పాలు పట్టుకొచ్చి రోజు దేవకన్యలకు పాలు పట్టుకొచ్చేవాట. దేవకన్యలు ఆ కుర్రాడిని చాలా ఇష్టపడ్డారు, చాలా ప్రేమించారు. ఆ కుర్రాడు కూడా రోజు దేవకన్యల్ని చూడకుండా ఉండలేకపోయేవాడు. దేవకన్యలు కూడా ఆ కుర్రాడిని చూడలేకుండా అలా ఉండలేకపోయేవారు. రోజులు ఇలా గడుస్తున్నాయి. కుర్రాడు రోజు పైకెక్కుతున్నాడు, చాలా లోయలోంచి పైకి రావాలి. రోజు కొండల మీదకి వెళ్తున్నాడు, మళ్ళీ కొండ నుంచి వస్తున్నాడు. కుర్రాడి మొహంలో గొప్ప కళ అనిపిస్తోంది. అందరికీ అనుమానం వచ్చింది, పైన ఏం జరుగుతోంది. దేవకన్యలు ఒక మాట చెప్పారు, చూడబ్బాయి, ఏ పరిస్థితులలో కూడా మన ప్రేమ ప్రపంచానికి తెలియకూడదు. ఇది నీకు నాకు మధ్యనే. సరే, అబ్బాయి అలా నడుస్తుంటే ఒక రోజు బలవంతంగా ఆయన స్నేహితుడు పట్టుకుని పీకి ఏం చేస్తున్నావు అని అడిగట. ఇంక ఈ అబ్బాయి ఏం చేశాడంటే, ఇంకా తట్టుకోలేక ఈ కథ అంతా చెప్పేశాడు. దేవకన్యలు ఉన్నారు కొండ మీద, నాకు కూడా చూపించన్నాడు. నీకు చూపించడం కుదరదన్నాడు అని అతను వెళ్ళిపోయాడు. కానీ వెనకాల స్నేహితుడు కూడా వెళ్ళినట్టున్నాడు. ఈలోగా ఈ విషయం అంతా కూడా దేవకన్యలకి తెలిసిపోయింది. తెలిసిపోగానే దేవకన్యలు అక్కడి నుంచి అదృశ్యమైపోయారు. ఈ కుర్రాడు ఆ కొండ మీద శిలా విగ్రహం లాగా అయిపోయాడు. అదే కొండ అనమాట. సంజీవ నరసింహప్పటి కథ అంతా చెప్పినప్పుడు నేను తల పైకెత్తి ఆ కొండ చూస్తుంటే వెనకాల నీలి మేఘాలు, ఆకాశం మెరుస్తూ ఉన్న ఆకాశం కనిపిస్తోంది, ఆ పచ్చని ప్రకృతి కనిపిస్తోంది, ఆ దూరంగా పక్షుల కిలకిలారావాలు వినబడుతున్నాయి. అదంతా చూస్తే దూరంగా సముద్ర కెరటాలు, హిందూ మహాసముద్ర కెరటాలు వినబడుతున్నాయి, కెరటాల హోరు వినబడుతోంది. ఇవన్నీ చూస్తుంటే నాకు అనిపించింది, నిజంగానే కుర్రాడు దేవకన్యల్ని చూస్తుంటాడు, ఈ అద్భుతమైన ప్రేమ కథ జరిగే ఉంటుంది అని. అది మారిషస్ లో ఉన్న ఒక ప్రేమ కథకి సంబంధించిన కథ అనమాట. అదంతా చూసినప్పుడు నాకు ఎంత సంతోషం వేసిందో. ఇంత మాటలన్నీ కూడా తెలుగులోనే సుమా. నరసింహప్పడు గారు కథ చెప్పినా
ఇంకోటి మన ఆశీర్వదించినా, బయట మిత్రులు వచ్చి మాట్లాడుతున్నా, లచ్చయ్య గారు వచ్చి మాట్లాడుతున్నా, రమణ గారు మాట్లాడినా, సన్యాసి గారు మాట్లాడినా అందరూ కూడా తెలుగులో మాట్లాడుతున్న వాళ్లే. అందరూ ఆ తెలుగుతో కొంచెం పలుకుబడిలో తేడా ఉండొచ్చేమో గాని అంత తెలుగుని, తెలుగు పదాన్ని అంత ఇష్టంగా మాట్లాడుతూ నేను మాట్లాడే ప్రతి తెలుగు పదాన్ని కూడా మనసారా ఆస్వాదిస్తూ ఆనందిస్తూ సాగుతున్న ప్రయాణం అన్నమాట అది. ఆ కథ అలా తలుచుకుంటూ మధ్యాహ్నం భోజనానికి ప్రయాణం చేశాం. మారిషస్ దేశంలో ఆ మధ్యాహ్నం ఒక దివ్య స్థలాన్ని చూశాం. గొప్ప ఆలయం. నాకెంత ఇష్టమో, మనుషుల యొక్క త్యాగానికి సంబంధించో వేదానికి సంబంధించిన స్థలమో కూడా నాకు అంత ఇష్టం. అని అంటే మానవ జీవనం అక్కడితో ఆరంభమైందనమాట. ఒక సంఘటనతో, ఒక పరిస్థితితో ఆరంభమైంది. అలాంటి ఒక స్థలాన్ని మారిషస్ లో చూశాను. దాని పేరు అప్రవాసీ ఘాట్. ఆ ప్రాంతాన్ని అంటే మారిషస్ అనే ఈ ద్వీపాన్ని ఆక్రమించుకున్న ఐరోపా దేశస్థులు అక్కడ చెరుకు పంట పండించారు. ఈ చెరుకు పంట కోసమని కూలీలు కావాల్సి వచ్చారు. ఈ కూలీల్ని వివిధ దేశాల నుంచి తెచ్చుకున్నారు. ఈ కూలీలకి రకరకాల అబద్ధాలు చెప్పి తీసుకొచ్చిన వాళ్ళందరూ కూడా హిందూ మహాసముద్రంలో ఎన్నో నెలలు ప్రయాణం చేసిన తర్వాత అక్కడికి చేరారు. అలాంటి వాళ్ళు మన తెలుగు వాళ్ళు అనమాట. భారతదేశం నుంచి చాలా మంది వచ్చారు. తమిళులు, మరాఠీలు, హిందీ, ముఖ్యంగా భోజ్పురి నుంచి వచ్చిన వాళ్ళు, తెలుగు వాళ్ళు చాలా మంది మనకు కనిపిస్తారు అక్కడ. అలాంటి వాళ్ళందరూ కూడా దాదాపు ఒక 200 ఏళ్లకి పూర్వం అక్కడ అడుగు పెట్టారు. అలా అడుగు పెట్టిన వాళ్ళు హిందూ మహాసముద్రంలోంచి మారిషస్ భూమి మీద మొదట కాలు మోపిన స్థలాన్ని అప్రవాసీ ఘాట్ అని పిలుస్తారు. అంటే స్వదేశానికి, బంధుజనానికి, అలవాటైన జీవనానికి దూరం అయిపోయిన వందల వేల మంది, ఆ మాటకు వస్తే లక్షల మంది ప్రజలు తమ జీవితాలకి భిన్నమైన ఒక జీవితం జీవించడానికి, తమ వ్యక్తిగతమైన జీవన ప్రయాణాన్ని కోల్పోవడానికి సిద్ధమై వచ్చిన ఒక ప్రదేశం అన్నమాట. అంటే ఎంతమంది కళలు అక్కడ అంతరించిపోయాయో, ఎంతమంది జీవన ఆలోచనలు అక్కడి నుంచి నశించిపోయాయో, ఎంతమంది యొక్క జీవితానందం అక్కడి నుంచి దూరం అయిపోయిందో ఆ స్థలాన్ని చూసినప్పుడు నిజంగా నాకైతే మనసు చాలా కష్టం అనిపించింది. అప్రవాసీ ఘాట్. అక్కడ మెట్లు వరుస ఉంది. ఈ మెట్ల వరుసలోంచి వాళ్ళు పైకి వెళ్లి అక్కడ ఒక ఖాళీ స్థలం ఉంటుంది. ఆ ఖాళీ స్థలంలో పడుకుని ఒక గదులు లాంటివి కట్టారు, జైలు గదులు లాంటివి. వాటిలో రాత్రిపూట ఉండేవారట. అక్కడి నుంచి వీళ్ళని ఎక్కడెక్కడి కూలీకి తీసుకెళ్లాలో మారిషస్ లో అక్కడ కూలీకి తీసుకెళ్లారు. అలాంటి చోట తెలుగు వాళ్ళు దాదాపు ఒక 200 ఏళ్ల క్రితం 1830 ప్రాంతంలో ఇక్కడి నుంచి, అంటే శ్రీకాకుళం, ఈనేటి శ్రీకాకుళం నుంచి, విజయనగరం నుంచి, ఈ ప్రాంతం నుంచి కోరంగిరేవు ద్వారా అక్కడికి తీసుకెళ్లిపోయారు. అది అప్రవాసీ ఘాట్. అయితే ఆ గొప్ప విషయం ఏంటంటే మారిషస్ ప్రభుత్వం చేస్తున్నది, ఏ అప్రవాసీ ఘాట్ అక్కడ ఉందో, అంటే ఎక్కడైతే తొలి వ్యక్తులు అడుగుపెట్టారో దాన్ని ఒక దివ్య స్థలంగా, ఒక స్మరణీయ స్థలంగా భావించి దాని వాళ్ళందరి జీవన ప్రయాణాల్లోంచి దొరికిన విశేషాలన్నిటితోనూ ఒక అద్భుతమైన మ్యూజియంని కూడా వాళ్ళు నిర్వహించుకుంటున్నారు. దాంతో ఒక పెద్ద సంచిక కూడా వేశారు, ఒక పెద్ద పుస్తకం వేశారు. ఆ పుస్తకాన్ని కూడా నాకు అప్రవాసీ ఘాట్ లో నేను వచ్చిన దానికి కానుకగా వాళ్ళు నాకు బహుకరించడం జరిగింది. అప్రవాసీ ఘాట్ లో తొలి వ్యక్తులు అడుగుపెట్టిన నేల తెలుగు భూమి నుంచి దాదాపు 200 ఏళ్ల క్రితం హిందూ మహాసముద్రంలో ఉన్న ఆ మారిషస్ ద్వీపానికి వెళ్లిపోయిన ఆ మనుషుల యొక్క తొలి అడుగులు పడిన నేలకి నేను చేతులెత్తి నమస్కరించి ఆ దాన్నే తిరిగి మళ్లీ ప్రయాణాన్ని కొనసాగించాను. మారిషస్ ప్రభుత్వం భాషాభివృద్ధికి చేస్తున్న సేవ చాలా చాలా గొప్పది. ఎన్ని భాషలైతే మారిషస్ లో ఉన్నాయో అన్ని భాషల యొక్క అభివృద్ధికి మారిషస్ ప్రభుత్వం తన వంతుగా కృషి చేస్తూనే ఉంది. అందులో భాగంగా మారిషస్ లో ప్రధానంగా మారిషస్ వాడే భాష క్రియోల్ అనే పేరుతో ఒక భాష. ఇది ఫ్రెంచ్ యొక్క అపభ్రంశ భాషలాంటిది అనమాట. ఇందులో ఆఫ్రికా పదాలు, ఇంగ్లీష్ పదాలు కొంత కలుస్తాయి. ప్రధానంగా కూడా ఫ్రెంచ్ భాష కలుస్తుందండి. ఫ్రెంచ్ వచ్చిన వాళ్ళకి క్రియోల్ భాష బాగా అర్థమవుతుంది. అందరూ కూడా జనసామాన్యంలో అందరికీ తెలిసిన భాష, చదువుకున్న వాళ్ళు, పెద్దవాళ్ళు, మామూలు పిల్లలు అందరికీ తెలిసిన భాష క్రియోల్. ఆ తర్వాత మారిషస్ యొక్క ఇంకొక అధికార భాష ఇంగ్లీషు, ఫ్రెంచ్, ఈ రెండు కూడా మారిషస్ అధికార భాషలు లాంటివి.
హిందీ భాష కూడా మారిషస్ లో బాగా నడుస్తుంది. మారిషస్ తాలూకు రూపాయి నోట్ల మీద కూడా, మారిషస్ డబ్బు కూడా రూపాయి, మారిషస్ తాలూకు రూపాయి నోట్ల మీద కూడా హిందీ మాట కనిపిస్తుంది, ఎన్ని రూపాయలు అనుకునేది. తమిళం కూడా మారిషస్ లో బాగా నడుస్తుంది. ఇది కాకుండా తెలుగు భాష మారిషస్ లో బాగా నడుస్తుంది. మరాఠీ ఉంది, భోజ్పురి ఉంది. ఇవి కాకుండా చైనా భాష కూడా మారిషస్ లో ఉంటుంది. అరబిక్ భాష మారిషస్ కు పట్టం కట్టింది. అలాగే ఉర్దూ భాషా పండితులు మారిషస్ లో ఉన్నారు. ఒక రకంగా చెప్పాలి అంటే మారిషస్ ఒక విశ్వ భాషా సమ్మేళనం లాంటిదన్నమాట. అందుకని మారిషస్ ప్రభుత్వం ఏం చేసింది అని అంటే ఈ అన్ని భాషలకి భాషా సంఘాలని ఏర్పరిచి అన్ని భాషల యొక్క అభివృద్ధి తన లక్ష్యంగా మారిషస్ ప్రభుత్వం భావిస్తుంది. అందుకని మారిషస్ లో భాషా వికాసం అంత బాగా జరుగుతుంది. మారిషస్ విశ్వవిద్యాలయానికి ఓ అనుబంధ సంస్థ లాంటి ఒక గొప్ప సంస్థ ఉంది. దాని పేరు MGRI, ఆ మహాత్మా గాంధీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లాంటిది, చాలా పెద్దది. దానికి ఒక డైరెక్టర్ జనరల్ ఉంటారు, రామ్ పెట్టర్ ఆయన పేరు. ఆయన చాలా సహృదయం ఉన్న వ్యక్తి. ఆయన నేను వచ్చానని తెలిసి ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేశారు. ఆ మీటింగ్ లో ఆయన వచ్చినప్పుడు ఈ సమావేశంలో నన్ను పరిచయం అన్ని అయిపోయిన తర్వాత నేను మాట్లాడిన తర్వాత నేను తెలుగులో ఏకపాత్ర చేయడంలో చాలా ప్రసిద్ధుడిని అని ఈయన పరిచయం చేశారు. నరసింహప్పటి గారు పరిచయం చేస్తే ఆయన అంత తక్కువ సమయంలోనే ఒకసారి వినిపించండి మీ డైలాగులు అన్నారు. నేను శిఖండి డైలాగులు వినిపిస్తాను. ఎంత ఆనందించారు. ఆనందించి నాకు నిజానికి రేపు చాలా పెద్ద కార్యక్రమం ఉంది, అయినా కూడా నేను ఆ కార్యక్రమాన్ని అలా ఉంచి తెలుగు భాషా దినోత్సవం మన MGRIలో జరుగుతున్న దానికి నేను ప్రత్యేకించి మీ కార్యక్రమం కోసం వస్తాను అని చెప్పి ఆయన నన్ను చాలా సాదరంగా వీడుకోని చెప్పి రేపు కార్యక్రమంలో మమ్మల్ని కలుస్తామన్నారు. ఆ మరుసటి రోజు కార్యక్రమం చాలా పెద్ద కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమంలో భాషా సంఘాన్ని నిర్వహిస్తున్నారు రామస్వామి అప్పడ్, డాక్టర్ రామస్వామి అప్పడని. ఆయన భాషా సంఘానికి అంటే అన్ని భాషల యొక్క అభివృద్ధికి సంబంధించి ఒక భాషా సంఘానికి ఒక చైర్మన్ లాంటి వ్యక్తి ఉన్నాడు. ఆయన రామస్వామి అప్పడ్ గారు. తెలుగు భాషకి సంబంధించి ప్రవాసిని అని ఆవిడ తెలుగు భాష లెక్చరర్, ఆవిడ కూడా చాలా ఉత్సాహం ఉంది ఆవిడ. వీళ్ళు ఆ కార్యక్రమాన్ని చాలా బాగా చేశారు మరుసటి రోజు. అయితే అందులో నాకు ఎదురైన పెద్ద సమస్య ఏమిటి అని అంటే నేను చాలా దాన్ని సంతోషంగా తీసుకున్నాను, కానీ తర్వాత కార్యక్రమంలోకి వెళ్ళాక దాని కష్టం తెలిసింది. అందులో అరబీ పండితులు ఉన్నారు, ఉర్దూ పండితులు ఉన్నారు, తమిళ పండితులు ఉన్నారు, భోజ్పురి పండితులు ఉన్నారు, అంటే అనేక భాషలకి ఆఖరికి ఫ్రెంచ్ పండితులు ఉన్నారు, లాటిన్ పండితులు కూడా ఉన్నారు. ఇంతమందిని ఉద్దేశించి మాట్లాడవలసిన ప్రసంగాన్ని తెలుగులో కొనసాగిస్తూనే ఇంగ్లీష్ను బాగా ఉపయోగిస్తూ, ఇతర భాషలను ఉపయోగిస్తూ, ఏకపాత్రను ఉపయోగిస్తూ, డ్రామాను ఉపయోగిస్తూ, సంభాషణను ఉపయోగిస్తూ, సన్నివేశాలని మనం చేతుల ద్వారా హావభావాల ద్వారా చెబుతూ, ఎక్కడైతే డైలాగ్ అవసరం లేదనుకుంటామో అక్కడ కేవలం భావ ప్రకటనని చేతుల ద్వారా చూపిస్తూ, కళ ద్వారా చూపిస్తూ అలా ఆ కార్యక్రమం అంతటిని నిర్వహించవలసి వచ్చింది. అందరూ ఎంత సంతోషించారు అంటే ఎంతో ఇష్టపడ్డారు. ఆ కార్యక్రమంలో నేను భారతదేశం నుంచి తీసుకువెళ్లిన మహాత్మా గాంధీజీ చిత్రాలు ఇదొకటి, రెండోది ప్రసిద్ధమైన తెలుగు వాళ్ళ చిత్రాలు. ఈ రెండు చిత్రాలని కూడా అక్కడ మనం ప్రదర్శించాము. దాదాపు 150 చిత్రాలు నాతో మారిషస్ దేశానికి తీసుకువెళ్లి ఈ చిత్రాలన్నీ అక్కడ ఇచ్చేసాను నేను. వాళ్ళకి ఎందుకు అనంటే ఇది తెలుగు వాళ్ళ ఆస్తి, ఇది గాంధీజీ జీవితానికి సంబంధించిన కథ, ఈ రెండు కథలు మీతో ఉండాల్సిన అవసరం ఉంది అని ఇవి నా సొంత ఖర్చుతో నేను తీసుకెళ్లి మారిషస్ దేశంలో వాళ్ళకి వీటిని బహుమతిగా అందించాను. ఆ కార్యక్రమం అయితే చాలా బాగా జరిగింది. ఇక సాయంకాలం తెలుగు భాషా దినోత్సవాన్ని మరింత వైభవంగా చేయడానికి తెలుగు సంఘం కంకణం కట్టుకుంది. ఆ దృశ్యానికి మళ్లీ మనం ప్రయాణం చేద్దాం. మారిషస్ తెలుగు సంఘం ఒక చిన్న గ్రామంలో శ్రీకృష్ణ మందిరంలో ఈ అద్భుతమైన ఉత్సవాన్ని తలపెట్టింది. ఏ ఉత్సవం అది అనంటే, ఏ ఉత్సవం కేవలం కళాశాలలకి పరిమితం అయిపోయిందో మన దేశంలో, ఏ ఉత్సవం జరపడాన్ని మొక్కుబడిగా మనం భావిస్తున్నామో ఆ ఉత్సవాన్ని, ఆ తెలుగు భాషా దినోత్సవాన్ని తమ ఉత్సవంగా, తమందరి ఉత్సవంగా, ఒక పెద్ద పెళ్లి వేడుకలో కలుస్తున్నట్టుగాను, లేదా ఒక పెద్ద ఉత్సవంలో కలుస్తున్నట్టుగాను భావించి ఆ తెలుగు భాషా దినోత్సవాన్ని చేసుకున్నారు. గిడుగు రామ్మూర్తి గారు తెలుగు భాష, వ్యవహారిక తెలుగు భాష ఉద్యమ పితామహుడని చెప్పదగిన గిడుగు రామ్మూర్తి గారి చిత్రపటానికి చాలా సజీవమైన చిత్రపటం అది. ఆయన ఫోటో అనుకుంటాను, బహుశా వేసిన చిత్రం కూడా కాదు. దానికి పూలమాల వేసి
ఆ కార్యక్రమం ఆరంభించారు. పిల్లలు అందులో ఏకపాత్రలు చేశారు. తెలుగులో పెద్దవాళ్ళు తెలుగులో పాటలు పాడారు, భజన కీర్తనలు పాడారు. ఇంకా ఇక్కడ ఒక మాట చెప్పాలి, ఆ మాట చెప్తే ముందుకెళ్దాం. మారిషస్ దేశంలో ఒక గొప్ప సంప్రదాయం ఉంది. ఆ సంప్రదాయం ఏమిటి అని అంటే భద్రాచల రామదాసు కీర్తనలు ఏవైతే మనం దూరంగా వెళ్ళిపోతున్నాయో మనకి, అంటే మనం వాడుకలో ఏవైతే మనం వాడుకోవటం లేదో ఆ భద్రాచల రామదాసు కీర్తనలు పాడుతూ ఒక చెట్టు ఉంటుంది, దీపాల చెట్టు అంటాం మనం. ఇక్కడ ఎక్కడెక్కడెక్కడ కనిపిస్తున్నాయి మనకి ఇప్పుడు. ఆ దీపాల చెట్టు ఇత్తడితో తయారై ఉంటుంది. ఆ చెట్టు చుట్టూరా దీపాలు వెలిగించి రామదాసు కీర్తనలు పాడుతూ రాత్రి తెల్లవారులు 24 గంటల సేపు కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. చూడండి ఎంత భాషని ఎంత పట్టుకుంచుకున్నారు. భద్రాచల రామదాసు కీర్తనలు రాని వాళ్ళు ఎవరు లేరు. అందరి నోటికి భద్రాచల రామదాసు కీర్తనలు వచ్చినాయి. అందరూ కూడా నరసింహస్వామి తాలూకు ప్రేరణ ఉన్నవాళ్లే. అంటే ఎక్కువ మంది శ్రీకాకుళం నుంచి, విశాఖపట్నం నుంచి, విజయనగరం ప్రాంతం నుంచి వచ్చిన వాడు కాబట్టి సింహాచల అప్పన్న అందరికీ కూడా ఇష్టమైన వాడు. అందుకని మారిషస్ దేవుళ్ళలో ప్రధానమైన దేవుడు నరసింహస్వామి, అప్పన్న, శ్రీ మహావిష్ణువు. అందుకని ఆ కార్యక్రమం చూసినప్పుడు రామదాసుకి సంబంధించిన కీర్తనకి సంబంధించిన నాట్యాలు ఉన్నాయి, నరసింహస్వామి కీర్తనకు సంబంధించిన నాట్యాలు ఉన్నాయి, అందమైన పాటలు పాడారు. అన్ని పాటలు కూడా వాళ్ళందరూ వాళ్ళు సృష్టించుకున్న పాటలే. చక్కటి పాటలు పాడారు, చక్కటి స్వరాలు చేసుకున్నారు. వీటన్నిటితో పాటు మాటలు మాట్లాడారే, తీయటి మాటలు, చిన్న చిన్న మాటలు, వాడుకలోంచి ఉన్న తెలుగు పదాలు, ఏవి మన తెలుగు పదాలు వాడుకలోంచి మనకు దూరం అయిపోతున్నాయో ఆ పదాలన్నింటినీ ఎంత అద్భుతంగా అందించారు అని అంటే నాకు చూసినప్పుడు అనిపించింది, మనం దేనికి దూరం అయిపోతున్నామో, ఏ తెలుగు సంస్కృతి మన నుంచి మెల్లిమెల్లిగా దూరం అయిపోయి దాని స్థానంలో మరొకటి ఆవరిస్తున్నాయో అలాంటి తెలుగు సంస్కృతిని తమతో నిలబెట్టుకుంటున్న ఓ మారిషస్ తెలుగు ప్రజానీకమా, నీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను అని. మారిషస్ దేశం కోసమని నేను ఒక ప్రత్యేకించి కొత్త ఏకపాత్ర రాశాను. ఆ ఏకపాత్ర తాలూకు కథా వస్తువు ఏమిటి అని అంటే, ఒక 200 ఏళ్ల క్రితం తెలుగు నేల నుంచి చాలా మందిని మారిషస్ తీసుకెళ్లిపోయారు. మనం అనుకున్నాం కదా, ఈ తీసుకెళ్లిపోయిన వాళ్ళు చాలా మందికి నిజం చెప్పలేదు. వాళ్ళు మారిషస్ లో ఇలా మీరు పని చేయాల్సి వస్తుంది, ఇలా పని చేయాల్సి వస్తుంది అని అందుకోసం తీసుకెళ్తున్నామని చెప్పలేదు. చాలా అమాయకులైన వాళ్ళకి ఏం చెప్పారు అని అంటే, ఆ చుట్టుపక్కల ఉన్న ఎవరో మోతుపర్ల సహాయం అనుకుంటాను, బ్రిటిష్ వాళ్ళు ఏం చెప్పారు అని అంటే, మీకు మేము కాశీ తీసుకెళ్తాము, గంగా స్నానం చేయిస్తాము, మీ సామాన్లు అవి సర్దుకుని మాతో వెళ్ళాలి. పాపం ఈ అమాయకులు కొంతమంది అలా కాశీ వెళ్తున్నాం కదా గంగా స్నానం చేస్తున్నామని వాళ్ళందరినీ తీసుకొచ్చిన తర్వాత రకరకాల రూపాల్లో తీసుకొచ్చిన తర్వాత వాళ్ళందరినీ కాకినాడ దగ్గర కోరంగి రేవు దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళందరినీ కూడా ఇక మీరు సముద్ర స్నానం చేసేసేయండి, దీని తర్వాత ఈ ఓడ అవతల కాశీ ఉంటుంది, కాశీలోకి వెళ్ళిపోదు, మీరు చూదురు కానీ. వీళ్ళు పాప స్నానం చేసేసి పురుష సూక్తం అది చేసి వాళ్ళతో పాటు భగవద్గీత తెచ్చుకుని ఇవన్నీ చేతితో తెచ్చుకున్నారు. పెద్దపాల శిక్ష కూడా తెచ్చుకున్నారు తెలుగు వాళ్ళు. తెచ్చుకుని అందరూ కలిసి అక్కడికి వచ్చేసారు. వచ్చిన తర్వాత పరిస్థితి చూస్తే హిందూ మహాసముద్రంలో ప్రయాణం చేస్తున్న కొద్ది రోజులు కానీ వాళ్ళకి తెలియలేదు, మోసపోయిన వారు. ఇంకేం మోసపోతే ఉపయోగం ఏముంది? అలా దాదాపు ఒక 100 ఏళ్లు గడిచిపోయిన తర్వాత వాళ్ళకి అక్కడ అందులోంచి ఒక వ్యక్తి ఈ శతాబ్దంలో అంటే 1950 తర్వాత బహుశా ఆయన తిరిగి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన వచ్చి చెన్నై వచ్చాడు. తెలిసింది ఇక్కడి నుంచి ఇలా అని. చెన్నై వచ్చిన అతనికి ఎవరో ఏం చెప్పారు అంటే, మీ బంధువులు వాళ్ళ వివరాలు ఏవో ఆయనకు వచ్చిరాని తెలుగులో అడిగితే, బాబు మీరు శ్రీశైలం పంపించారు. శ్రీశైలం వెళ్లిన తర్వాత శ్రీశైలం అల్లన దర్శనం చేసుకుని అక్కడ అడిగితే, ఇక్కడ కాదు మీరు వెళ్లాల్సింది విజయనగరం అని ఉంటుంది, అక్కడికి వెళ్ళాలి. ఆయన విజయనగరం మొత్తానికి ఎలాగో కష్టపడి విజయనగరం వెళ్ళాడు. విజయనగరంలో లంక వీధి దగ్గరికి వెళ్ళాడు. వెళ్లిన తర్వాత అక్కడ అందరినీ అడిగాడు, మా బంధువులు ఉన్నారా? మా బంధువులు ఎవ్వరు సమాధానం చెప్పలేదు. చిట్ట చివరికి ఆయన ఏం చేశాడు అని అంటే, ఇంకెవ్వరు సమాధానం చెప్పకపోతే బాధపడి అక్కడున్న మట్టి ఉందే ఆ మట్టి తీసుకుని తనతో పాటు మారిషస్ పట్టుకెళ్ళిపోయాడు. ఆయన తెలుగు మన్ను దొంగ అనే దీనికి పాత్రకి పేరు పెట్టి ఈ పాత్రని మారిషస్ లో ప్రతి చోట ప్రదర్శించారు. ఆఖరికి మారిషస్ దేశాధ్యక్షుడు ఆయన కూడా నన్ను పిలిచి, పృథ్వీరాజ్ సింగ్ రూపన్ గారని ఆయన పిలిచి ఈ ఏకపాత్ర చూశారు మారిషస్ అధ్యక్ష భవనంలో. అలాగే మారిషస్ విద్యాశాఖ మంత్రి ఉప ప్రధాని లీలాదేవి దుకన్ గారని ఆవిడ కూడా పిలిచి ఈ ఏకపాత్ర ఆవిడ ఆఫీసులో చూశారు. అందులోంచి ఒక 2 సంభాషణలు వినిపిస్తానే. అతను విజయనగరం వచ్చాడు, వచ్చి చూశాడు. చూసినప్పటికీ అతనికి చాలా అడిగాడు, బాబు మా వాళ్ళు
మా పూర్వీకులు ఈ నేల నుంచే మా దేశానికి వచ్చారు. మా పూర్వీకులలో ఎవరివైనా వివరాలు మీకు తెలుసా? వాళ్ళు చిన్నామనైనా మీకు తెలుసా? వాళ్ళు ఎక్కడుంటారో చెప్తే మీకు మీ కాళ్ళకి నమస్కరిస్తారండి. ఎవ్వరూ లేరా? ఎవరి వివరాలు తెలియవా మీకు? ఎంతో ఆశతో అంత దూరం నుండి ఇక్కడికి వచ్చారండి. మద్రాసు పెడితే వాళ్ళు శ్రీశైలం వెళ్ళమన్నారు. శ్రీశైలం నుంచి ఎంతో కష్టపడి విజయనగరం వచ్చారు. ఒక్కరి వివరాలు కూడా దొరికే అవకాశం లేదా? 100 ఏళ్ల క్రిందట బలవంతంగా తీసుకుపోయారండి వాళ్ళని. కాశీలో గంగాస్నానం చేయిస్తాము రండి అని చెబితే కోరంగి రేవుకెళ్లిన తర్వాత ఆ సముద్ర పొండిని స్నానాలు చేయండి, అవతల మీకు గంగ ఉంటుంది అని అంటే వీళ్ళందరూ అమాయకులు కదా. నమ్మి స్నానాలు చేసిన తర్వాత అందరినీ ఓడల్లో ఎక్కించి 6 నెలలు హిందూ మహాసాగరంలో తీసుకుపోయిన తర్వాత మారిషస్ ద్వీపంలో అడుగు పెట్టాక కానీ తెలియలేదండి వాళ్ళకి తాము మోసపోయామని. అయ్యా, నా పూర్వీకుల వివరాలు తెలియకపోయినా ఒకనాడు నా పూర్వీకులు ఇదే నేలలో ఎర్రటి ఎండలో కాలికి చెప్పులు లేకుండా నడిచిపోయారండి. నా పూర్వీకుల పాదముద్దలు పడిన ఈ నేల మట్టిని నాతో తీసుకుని నా దేశానికి వెళ్ళి నా పూర్వీకుల జ్ఞాపక చిహ్నంగా తెలుపుకుంటానండి. నేను దొంగని, తెలుగు మన్ను దొంగని, తెలుగు మన్ను దొంగని, తెలుగు మన్ను దొంగని. ఈ పాత్ర అందరి హృదయాల్ని కరిగించింది. ఆ మారిషస్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ కూడా ఈ తెలుగు పాత్రని అందరూ అడిగారు. ఇక్కడ అక్కడ లేదు. ఆఖరికి అక్కడ వరలక్ష్మి వ్రతం చేస్తూ ఉంటే కూడా వ్రతం మధ్యలో కొంత సమయం ఇచ్చి ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా ఈ పాత్రను చూశారు. ఆ ఊర్లో తెలుగు సభలో ఆ రోజు జరుగుతున్న ఉత్సవంలో కూడా ఈ పాత్ర చేశాను. దాదాపు ప్రతి చోట ఈ ఇక్కడ అక్కడ లేదు. ఒక 10 మంది వచ్చి నన్ను ఈ పాత్ర ఒకసారి చూపించండి, ఈ పాత్ర ఎందుకు ఈ పాత్ర చూపించమన్నారు అంటే ఈ పాత్ర వాళ్ళందరి కథకి సంబంధించింది. బలవంతంగా మోసపోయి ఒక దూరదేశానికి కూలి పని కోసం తీసుకువెళ్లిపోయిన ఆ పూర్వీకుల యొక్క ఆ దివ్య కథకి సంబంధించిన పాత్ర. దీనికి కారకుడు సంజీవ్ నరసింహప్పడు గారు. ఆయన అందించిన సమాచారం మేరకు ఈ కథను రాసుకోగలిగాను. ఇది మారిషస్ రేడియో ప్రసారం చేసింది, మారిషస్ టీవీ ప్రసారం చేసింది. నిజంగా కూడా నాకైతే చాలా సంతోషం కలిగింది. మారిషస్ దేశం తెలుగు భాషా వికాసానికి ఎన్నో రకాలుగా ప్రోత్సాహం ఇస్తోంది. మనం ముందే అనుకున్నాం కదా, మారిషస్ లో తెలుగు బోధిస్తున్నారు పాఠశాలల్లో. అందుకోసం దాదాపుగా 173 మంది ఉపాధ్యాయులు ఉన్నారు మారిషస్ లో. వాళ్ళు తెలుగు బోధనే. ఆ ఉపాధ్యాయులందరినీ పీల్చి వాళ్ళందరికీ నన్ను విషయ నిపుణుడిగా, భాషా నిపుణుడిగా పిలిచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అది MGRలోనే జరిగింది. చాలా మంచి కార్యక్రమం. మారిషస్ తాలూకు అన్ని మూలాల నుంచి కూడా ఉపాధ్యాయుల కార్యక్రమానికి వచ్చి పాల్గొన్నారు. నాకైతే చాలా సంతోషం అనిపించింది ఆ కార్యక్రమంలో. తెలుగు భాష గొప్పతనాన్ని, మన తెలుగు భాష గొప్పతనాన్ని అందరూ తెలుగు బోధిస్తున్న ఉపాధ్యాయులు, అది కూడా దూరంలో ఉన్న ఆ దేశంలో వాళ్ళకి మాట్లాడగలగడం, వాళ్ళతో మాట్లాడగలగడం, వాళ్ళకి చెప్పగలగడం నిజంగా నాకైతే చాలా చాలా ఆనందం అనిపించింది. ఒక అద్భుతమైన అనుభవం అనమాట. నేను గొప్పగా మాట్లాడానా కాదా అనేది పక్కన నుంచితే ఇది ఒక గొప్ప అనుభవం అనమాట. అక్కడ 2 అంశాలు. ఒకటి తెలుగు భాష గొప్పతనాన్ని చెప్పడం, ఇది ఒకటి అంశం. రెండో అంశం ఏమిటి అని అంటే నాటకాన్ని తెలుగు భాష బోధనకి ఎలా ఉపకరించేలా చేయడం. ఈ 2 అంశాలు కూడా బాగా మాట్లాడుకునే అవకాశం కలిగింది. ఉపాధ్యాయులు అందరూ కూడా చాలా చాలా సంతోషించారు. చాలా మంచి కార్యక్రమం, చాలా బాగా జరిగింది. అది భాషా సంఘం ఏర్పాటు చేసింది MGRలోను. ఆ రామస్వామి అప్పడ గారు దానికి ప్రధాన సూత్రధారు అన్నమాట కార్యక్రమానికి. అలాగే తెలుగులో నాటిక పోటీలకి నిర్వహణ జరుగుతోంది. ఆ నాటిక పోటీలకి ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా చూశాను. చూసి వివిధ నాటికలు నిర్వహిస్తున్న, అంటే నాటికలకి సిద్ధమవుతున్న, పోటీకి సిద్ధమవుతున్న బృందాలతో కూడా నేను మాట్లాడి వాళ్ళకి ఎన్ని సూచనలు సలహాలు చెప్పగలుగుతానని చెప్పాను.
ఇంకా చాలా చాలా అనుభవాల్ని మారిషస్ తో మనం చెప్పుకోవాల్సి ఉన్నాయి. చాలా అనుభవాలు ఉన్నాయి. చాలా సంతోషం. చాలా మంది వ్యక్తుల్ని కలిశాను. లజయ్ గారిని అయితే కలిసి ఆ ఊర్లోకి వెళ్ళిన తర్వాత చిన్న ఊరు, ఆ చిన్న ఊరు వెళ్ళిన తర్వాత నాకెంత సంతోషం ఇచ్చిందంటే, కింద వాళ్ళ చిన్మయ ఉద్యానవనం అని నిర్వహిస్తున్నారు. ఆ ఉద్యానవనం నుంచి ఒక మొక్క కూడా తెచ్చుకోగలిగాను. వాళ్ళు అక్కడ ఉండే ఆ గుడిలో, వెంకటేశ్వర స్వామి గుడిలో కార్యక్రమం నిర్వహిస్తే ఆ కార్యక్రమంలో తెలుగు ప్రముఖుల చిత్రపటాలని చూపించాను, తెలుగు కథను వినిపించాను. నాకైతే అది కూడా చాలా సంతోషం అనిపించింది. మారిషస్ నా 7 రోజుల పర్యటన మారిషస్ తో నాకు గొప్ప అనుబంధాన్ని, గొప్ప ఇష్టాన్ని, గొప్ప సంతోషాన్ని మిగిల్చింది. తిరిగి వస్తున్నప్పుడు చాలా భారం అయిపోయిన హృదయంతో వస్తున్నప్పుడు ఆత్మ రమణ గారు, ఆయన భార్య తిరిగిన వివాహ వేడుక కూడా తీసుకెళ్లారు మారిషస్ లో. ఎంత చిన్నగా జరిగింది వేడుక అంటే అబ్బాయి అమ్మాయి పెళ్లి ఇదంతా నిజమే, కానీ ఎంత సామాన్యంగా ఒక గుడిలో జరిగింది వేడుక. ఆ తర్వాత వచ్చిన తర్వాత చాలా పెళ్లి భోజనం కూడా చేశాను. చాలా సామాన్యమైన భోజనం. వివాహాన్ని ఎంత నిరాడంబరంగా చేసుకోవచ్చు అనడానికి మారిషస్ వివాహ వేదికని చూసింది. నాకైతే చాలా సంతోషం అనిపించింది. ఎంత సులువుగా, ఎంత తక్కువ ఖర్చులో వివాహాన్ని చేసుకోవడం ఎలా ఉంటుంది అని, ఎటువంటి ఆడంబరాలకి అట్టహాసాలకి లేకుండా. మారిషస్ నుంచి వస్తున్నప్పుడు మళ్లీ నేను శ్రీ వెంకటేశ్వరుడి పెద్ద విగ్రహం ముందు నిలబడి నమస్కరించాను. తండ్రి, నీ దయ వల్ల నేను ఈ మారిషస్ పుణ్యభూమికి వచ్చి భారత పుణ్యభూమి యొక్క దివ్య కథని వినిపించగలిగాను, మహాత్ముని చూపించగలిగాను, ఎందరో మహనీయులైన తెలుగు వాళ్ళని చూపించగలిగాను. తెలుగు వాడిని మనసారా విన్నాను, తెలుగు వాణిని మనసారా వినిపించాను. తెలుగు భాషామ తల్లి పదాలని హృదయపూర్వకంగా పూజించగలిగాను. అందుకని నాకైతే చాలా సంతోషం కలిగింది. మారిషస్ వెళ్ళొచ్చింది. ఈ మారిషస్ యాత్ర ఈ తెలుగు భాషా వికాసానికి తోడ్పడుతుందనే ఉద్దేశంతో ఈ మాటలన్నీ చెప్తున్నాను. జై తెలుగు, జై తెలుగు, జై భారత్.